ఏపీ రాజకీయాలలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిశారు. వైసీపీ పార్టీకి ఆయన గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. పార్టీలో సరైన గౌరవం లేకుండా పోయిందని పార్థసారథి ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలియవస్తోంది. ఈ నెల 30వ తేదీన పార్థసారథి టీడీపీలో చేరుతున్నట్టు సమాచారం అందుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. పెనమలూరు వైసీపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే పార్థసారథి ఉన్నారో పార్థసారథి ఈ రోజు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని హైదరాబాద్ లో కలిసినట్లుగా కూడా మనకు వస్తున్నటువంటి సమాచారం. ఆయన వైసీపీ పార్టీ వేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయనకి సరైనటువంటి గౌరవాన్ని ఇవ్వట్లేదు అని చెప్పి వైసీపీ పార్టీ ఏర్పాటు చేసినటువంటి బీసీ ఆత్మగౌరవ సభలో ఆయన తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా కూడా తనకు సంబంధించి సీనియర్ నాయకుడు అయినప్పటికీ కూడా తనకు సరైన గౌరవం ఇవ్వలేదు. అదేవిధంగా కూడా మంత్రి పదవి వస్తుందని కూడా మొట్టమొదటి నుంచి ఆశించిన నేపథ్యం. కానీ అతనికి మంత్రి పదవి రాకపోగా కూడా సరిగ్గా కూడా ఆయనకి గౌరవించలేదని చెప్పి ఆవేదన అయితే వ్యక్తం చేశారు. ఆ రోజు సభలోనే వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆయన పార్టీ మారుతారని పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన చంద్రబాబుతో టీడీపీని సంబంధించిన నాయకులతో టచ్ లోకి వెళ్లారని చెప్పి అయితే వార్తలు వచ్చినాయి. ఇంకా ఆయన టీడీపీలో జాయిన్ అవుతారు అనుకున్నటువంటి క్రమంలో ప్రజెంట్ ఆయన హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. గత 2 రోజుల నుంచి పార్థసారథి హైదరాబాద్ లోనే ఉన్నారు. హైదరాబాద్ లో ఉండి చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ రోజు ఆయన కలిసినట్టుగా కూడా చంద్రబాబును కలిసినట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కూడా కృష్ణా జిల్లాకు సంబంధించి ఒక బీసీ వర్గానికి చెందినటువంటి ప్రధానమైన నాయకుడిగా కూడా పార్థసారథిని చూస్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో ఆయన వైసీపీ పార్టీని వీడి టీడీపీలోకి జాయిన్ అవుతే మాత్రం అది ఒక రకంగా కూడా వైసీపీ పార్టీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టించని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూడా ఈ వైసీపీ పార్టీకి సంబంధించి బీసీలకు సరైనటువంటి గౌరవం ఇవ్వట్లేదని ఆయన తెలియజేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ కూడా వీడి టీడీపీ పార్టీలో జాయిన్ అయితే మాత్రం అది పూర్తిగా కూడా వైసీపీ పార్టీకి మాత్రం ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఆయన జాయినింగ్ మాత్రం 30న ఉంటుందని చెప్పి మనకు ఉన్నటువంటి సమాచారం. అంటే వరుసగా 3 రోజుల పాటు 27, 28 తేదీలో రా కదిలిరా అనేటువంటి ప్రోగ్రామ్ తో వివిధ జిల్లాల్లో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఆ తర్వాత 30వ తేదీన చంద్రబాబుని కలిసి ఆయన పార్టీలో జాయిన్ అవుతారని అయితే మనకి దగ్గర ఉన్నటువంటి సమాచారం. మూర్తి. థ్యాంక్ యూ రవికృష్ణ. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.